చివరి రోజు ప్రచారానికి బీఆర్ఎస్ భారీ ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు ప్రచారంలో పాల్గొననున్నారు. మోతీనగర్లో హరీష్ రావు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఇక సాయంత్రం బీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించనుంది. ఈ బైక్ ర్యాలీలో కేటీఆర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పాల్గొనబోతున్నారు. షేక్పేట నుంచి యూసఫ్గూడ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, సోమాజిగూడ, బోరబండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన బ్యాక్ ఎక్కడో విలేజే ఉంటుంది. ఇండియాకు మోడల్ చేసిన మనం ఒక డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ చేయండి కేసీఆర్ గారు చేశారు. అంతకుముందు ఈ హైదరాబాద్లో కూడా 2 రోజులకు ఒకసారి నల్లా వచ్చేది. కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేది. అపార్ట్మెంట్స్లో ట్యాంకర్ వాటర్ బిల్స్ ట్యాంకర్ల ద్వారా చాలా బిల్లులు వచ్చేది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకర్లు మాయమైపోయినాయి హైదరాబాద్లో. ఇది ఒక ప్రోగ్రామ్. లైక్ సెకండ్ ప్రోగ్రామ్, మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ కాకతీయ. మనము చెరువులు కాపాడాలి, చెరువులు పునరుద్ధరించాలి, తద్వారా సాగునీరు, త్రాగునీరు, పర్యావరణ పరిరక్షణ జరగాలని ఒక మిషన్ మోడ్లో ఒక ప్రోగ్రామ్ చేశాం. దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. ఎందుకంటే కాకతీయుల కాలంలో తెలంగాణలో 44,000 చెరువులు తవ్వారు. కాకతీయ రాజులు ఆ రోజు కట్టిన చెరువులు పునరుద్ధరించి వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాలని మిషన్ మోడ్లో కాకతీయ రాజులు కట్టిన చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం కనుక దాన్ని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 3 సంవత్సరాల్లో చెరువులు పునరుద్ధరించాం. భారతదేశంలోని అప్పుడు నేనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటున్నాయి. ఎన్నో రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ వచ్చి మనం చూసి నేర్చుకొని పోయారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా వారు నన్ను అడిగి ఒక మీటింగ్లో తెలుసుకొని సెంట్రల్ సిడబ్ల్యూసి ఇంజనీర్లు వచ్చి తెలంగాణలో చూసి వాళ్ళు దేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరిట ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అగైన్ తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్. లైక్ సీసీ కెమెరాస్ అండ్ అవర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ హైదరాబాద్. ఇండియాలో హైయెస్ట్ సీసీ కెమెరాలు ఉన్నటువంటి రాష్ట్రం, నగరం మన హైదరాబాద్, మన తెలంగాణ. ఒక్క హైదరాబాద్లో 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ మనం పెట్టిన షీ టీమ్స్, మహిళల రక్షణ కోసం ఏదైతే షీ టీమ్స్ పెట్టామో బెంగళూరు నుంచి, ముంబై నుంచి, పూణే నుంచి కమిషనర్ ఆఫ్ పోలీసులు వచ్చి హైదరాబాద్లో షీ టీమ్ ఫంక్షనింగ్ను నేర్చుకొని వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేశారు. మన సీసీ కెమెరాలను దేశం మొత్తం కూడా అప్రిషియేట్ చేసి మనను మిగతా నగరాలు కూడా ఫాలో అయ్యే విధంగా ఈ తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధిలో తీసుకొని పోయారు. ఇట్లా ఏ కార్యక్రమమైన రైతుల కోసం, వ్యవసాయ రంగంలో ఎట్లుండేదంటే తెలంగాణ ఒకప్పుడు మనం ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుక్కొచ్చుకునే రాష్ట్రం తెలంగాణ. మనకు తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ అంటే వెనుకబడ్డ ప్రాంతము, తెలంగాణ అంటే సాగునీరు కాదు తాగడానికే నీళ్లుండే అన్నటువంటి ప్రాంతం. బట్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ చేస్తున్న రాష్ట్రం దట్ ఈస్ తెలంగాణ. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. ఈరోజు మనము తెలంగాణలో పండిన వరి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ అదేవిధంగా తమిళనాడు, ఢిల్లీ, ఈవెన్ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. అంటే మనం తినంగా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిందంటే కేసీఆర్ గారు. అంటే 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి బై ద టైం మేము దిగిపోయేసేటప్పటికి 2,78 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను మార్చాం. ఏదో మాయ చేస్తే పండదు కదా పంట. నువ్వు మంచి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చినాం, చెరువులు బాగా చేసినాం,
ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, బైబ్యాక్ పర్చేస్ సిస్టమ్ పెట్టాం. అట్లా ఫార్మర్ను కాపాడాలి, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పి సపోర్ట్ చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇలా ఎన్నో ఉన్నాయి, నేను ఎక్కువ టైం తీసుకోలేను కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని చక్కగా కేసీఆర్ గారు నడిపారు. చాలామంది అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 ఉండే ఇన్ ద ఇయర్ 2014. మేము దిగిపోయే నాటికి 2023-24లో 3,74,000 కోట్లతో ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఎక్సెప్ట్ స్మాల్ స్టేట్స్ లైక్ గోవా, డయూ డమన్ అట్లాంటివి తప్పితే, ఆ యూనియన్ టెరిటరీస్ తప్పితే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన 10 ఏళ్లలో 8 రాష్ట్రాలను బైపాస్ చేస్తూ, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్ను బైపాస్ చేస్తూ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. జిఎస్డిపి గ్రోత్ రేట్ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేట్ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఎస్ఓటిఆర్ అంటే మన రాష్ట్రం వచ్చినప్పుడు 2014-15లో అవర్ ఓన్ రెవెన్యూ వాజ్ 68,000 crores. By the time we got down, it was 2,38,000 crores, అంటే more than 4 times. అంటే అలా ఈ రాష్ట్రాన్ని ఎంతో నిబద్ధతతో కేసీఆర్ గారు చక్కగా చేశారు. పవర్ హైదరాబాద్లో దెర్ వాజ్ ఎ 4 hours పవర్ కట్. ఇండస్ట్రీస్కు వీక్లీ 2 days 3 days పవర్ హాలిడే. బట్ ఈరోజు ఆ పరిస్థితి ఉందా బైసాబ్? రాష్ట్రంలో రైతుకైనా, హైటెక్ సిటీలో కూకట్పల్లిలో ఉండే మీకైనా అందరికీ క్వాలిటీ పవర్ ఇచ్చారు కేసీఆర్. 24/7 పవర్ ఇచ్చారు. అంతకుముందు అయితే అసలు రైతులకు 6 గంటలు వచ్చేది కాదు. గ్రామాల్లో అయితే ఉదయం డే అంతా కరెంట్ ఉండేదే కాదు. జిల్లాల్లో అయితే 6 గంటలు పవర్ కట్ ఉండేది. హైదరాబాద్లో 4 గంటలు పవర్ కట్ ఉండేది. అసలు ఈరోజు ఎక్కడన్నా పవర్ కట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అది కూడా దాని వెనుక దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి థర్మల్ స్టేషన్స్ కట్టి ఇలా అద్భుతంగా పవర్ సర్ప్లస్ స్టేట్గా తెలంగాణను మార్చింది కేసీఆర్ గారు. అంటే ఈజ్ ఎ విజనరీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక విజన్తో పనిచేసింది. లాస్ట్ 10 yearsలో ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు డెవలప్మెంట్. హైదరాబాద్ ఎలా పెరిగింది? ఒకసారి రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చి ఆయన ఎయిర్పోర్ట్లో దిగి మన సిటీకి జూబ్లీ హిల్స్కి వస్తూ అన్నాడంట, అసలు నేను 5-6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఐ మీన్ హైదరాబాద్ ఆర్ ఐ మీన్ న్యూయార్క్ ఆర్ సింగపూర్ అన్నాడంట. అంత అద్భుతంగా ఎవరన్నా హైదరాబాద్కి వస్తే అప్రిషియేట్ చేసినంత గొప్పగా వచ్చింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో ఒక 3 ఏళ్ల క్రితం మీడియాలో మాట్లాడుతుంటే అనేవాడు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేశారు. ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 4 ఎకరాలు వస్తుంది. చాలా బాగా తెలంగాణ అభివృద్ధి జరిగింది అనే మాట నేను చెప్పలేదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేస్తున్నాను. అలా తెలంగాణను కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా వి ఆల్ ప్రౌడ్. మీరు ఎక్కడికన్నా ఇతర నగరాలకు వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే మనకు ఎంత రెస్పెక్ట్ దొరికేది, ఎంత గౌరవం దొరికింది ఆ రోజుల్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అసలు ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టులు లైన్లు కట్టి హైదరాబాద్కి వచ్చారు. కేటీఆర్ గారు అద్భుతంగా యాజ్ ఐటీ మినిస్టర్, యాజ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ హీ డెలివర్డ్. చాలా హైదరాబాద్కు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మొన్న చూస్తుంటారు, కొండా సురేఖ గారి బిడ్డ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. తుపాకీ పెట్టి ఆ సిమెంట్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్త కనత మీద తుపాకీ పెట్టి వసూలు చేస్తున్నారట. అది ఎవరు చెప్తున్నారు? ఒక క్యాబినెట్ మినిస్టర్ డాటర్ షీ వాస్ టెలింగ్. అది ముఖ్యమంత్రి గారి ఇంటి ముందే ముఖ్యమంత్రి గారి సహచరుడు వీళ్ళిద్దరు ఓఎస్డి ఇద్దరు కలిసి తుపాకీ పెట్టి బెదిరించినామని. తుపాకీ పెట్టింది ఖాయం. అయితే తుపాకీ నువ్వు ఇచ్చినవా నేను ఇచ్చినవా అని కొట్లాడుకున్నారు వాళ్ళు. తుపాకీ రోహిన్ రెడ్డి తెచ్చిండా, తుపాకీ వీళ్ళ ఓఎస్డి తెచ్చిండా అనే దగ్గరనే పంచాయతీ. తుపాకీ పెట్టింది నిజం, ఇండస్ట్రియలిస్ట్ను బెదిరించింది నిజం, డబ్బులు వసూలు చేసింది నిజం. ఇట్లా చేస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా? ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇండస్ట్రియలిస్టులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని లైన్లు కట్టినారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన చేంజ్ ఏంటంటే యూరియా బస్తాల కోసం రైతులు లైన్లో నిలబడతా ఉన్నారు. దిస్ ఈజ్ ద చేంజ్ దే హ్యావ్ డన్. నేను బాధతో చెప్పేది ఏంటంటే ఓట్ల కంటే కూడా కాదు, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఈరోజు ఏం జరుగుతుంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైంది మీకు తెలియదా? అసలు మొత్తం కుప్పగూలిపోయింది. ఎవరన్నా అమ్మాయి పెళ్ళుందనో, పిల్లలు విదేశాలకు వెళ్తారనో, ఏదైనా ఆర్థిక అవసరం ఉందనో ఒక ప్లాటో 1 ఎకరం భూమి అమ్మితే అమ్మే పరిస్థితి ఉందా? నేను నా కాన్స్టిట్యున్సీలో 45-50 లక్షలకి ఎకరం ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో.
ఈరోజు ఎవరైనా అవసరం ఉండి అమ్మితే 25 కూడా కొంటోళ్ళేడు. ఆర్థిక మందగమనం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మరి లాస్ట్ 10 years, year on year, our growth rate was more than 15%. స్టేట్ ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, స్టేట్లో అందరూ బాగున్నారు. కానీ ఈరోజు ఎందుకు ఇబ్బంది వస్తుంది? బాగా మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి యొక్క బ్యాడ్ పాలసీస్. ఆయన హైడ్రా పెట్టి, ఆయన బట్టి విక్రమార్క రోజు ప్రెస్ మీట్ పెట్టిండు. హైదరాబాద్లో ఈ 11 పెద్ద పెద్ద వెంచర్లు, 13,500 కోట్ల విలువ కలిగిన ఈ వెంచర్లన్నీ చెరువులలో ఉన్నాయి, వీటిని గులగొట్టేస్తా అన్నాడు. నిజంగా గులగొట్టిందా? సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ చేసుకున్నారు. హైడ్రా పెట్టి బస్తీలు కూలగొడుతుంటే అసలు ఎవరైనా ఇల్లు కొనాలంటే ఏది హైడ్రాలు ఉందో, ఏది కూలగొడతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయానకమైన పరిస్థితిని హైదరాబాద్లో తీసుకొచ్చారు. పర్మిషన్లు ఇవ్వాలంటే స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బులు ఇవ్వాలన్నట, పర్మిషన్లు లేఅవుట్కి ఇవ్వాలంటే ఇంత పర్సెంట్, ఇది 30% గవర్నమెంట్ అనే పేరు వచ్చింది. ఫైనాన్స్లో బిల్లు రావాలన్నా 30%, ఒక ల్యాండ్ సెటిల్ కావాలన్నా 30%, పర్మిషన్ రావాలన్నా 30%, ఇది ఒక 30% గవర్నమెంట్ వచ్చింది. ఈ యొక్క నెగటివ్ ఇమేజ్ తెచ్చిండ్రు రాష్ట్రానికి. ఒకప్పుడు ఈ పర్సెంటేజ్లు తమిళనాడులోనో కర్ణాటకలోనే అనేవాళ్ళు, కానీ అలా ఆ దరిద్రాన్ని తెలంగాణకు తెచ్చిపెట్టారు. ఆ బ్యాడ్ ఇమేజ్ ఈరోజు తెలంగాణకు